హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శివంగి డైరీస్. మరొక వంటతో మేము ముందుకు వచ్చేసాను. దొండకాయ కర్రీ చేసుకుందామా? మసాలా పెట్టుకొని ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. చాలా బాగుంటుంది. కావలసినవి ఉల్లిపాయ ముక్కలు, దొండకాయలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలా పౌడర్. ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసుకుందాం. తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం మసాలా మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకుందాం. దొండకాయలను ఘాట్లు పెట్టుకుందాం. కర్రీ చాలా బాగుంటుందండి. స్టవ్ ఆన్ చేసుకుని బండి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. దొండకాయల్ని మగ్గనివ్వాలి బాగా. ఒక 10 మినిట్స్ పడుతుంది కలుపుతూ మగ్గనివ్వాలి. మగ్గిపోయినాయి. ఇప్పుడు అవి పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో మనం పేస్ట్ వేసుకున్నాం కదా, కొంచెం కరివేపాకు వేసి ఆ పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముద్దని కలుపుతూ ఉండాలి అడుగంటనివ్వకుండా. మసాలా అంతా దగ్గరికి అయ్యి ఆయిల్ తేలిన తర్వాత ఆ దొండకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, కొంచెం చింతపండు రసం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నానండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని దగ్గరికి అవనివ్వాలి కర్రీని. అంతే, రెడీ అయిపోయిందండి. చాలా రుచికరమైన దొండకాయ మసాలా కర్రీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.